ఇలా ఊడ్చుకొని, చల్లుకొని, శుభ్రంగా అంతా నీట్‌గా చేశాను కదండీ! ఎక్కడి నుంచో వన్ సైడ్ నుంచయితే వాటర్ వస్తూనే ఉంటాయండి. అయి ఎక్కడ ఉండిపోతాయో తెలీదండి. అంత గట్టిగా క్లీన్ చేశానా, అయినా వస్తూనే ఉంటాయండి. నిజంగా చెప్పాలంటే, మనం ఎకరంలో ఇల్లు కట్టుకుంటారండి పల్లెటూర్లలో. అరెకరం స్థలం ముందుకు వరకు వదిలిపెడతారు. గేట్ ఎక్కడో ఉంటది. మన ఇల్లు ఎనకాలుంటది. 100 గజాలు, 200 గజాలు ప్లేస్ ఇంటి ముందు ఉంటదండి. అదంతా పైప్ పెట్టి కొంచెం చల్లుకోవడం బెటరండి. ఈ కాస్త కొద్దిగంత ఈ మూల ఊడ్చి తూడ్చుకోవడం కంటే గచ్చు మీదండి కొద్దిగా వాటరున్నా మనం పడిపోతామనే భయముంటదండి. అందులో ప్రతిరోజు నాకు ముగ్గుకి రోజు కూడా రంగేసుకోవడం అలవాటయిపోయిందండి. నేను మాత్రం పసుపు, కుంకుమేసుకుంటానండి ప్రతిరోజు కూడా ముగ్గులో. కొంచెం ఎక్కువ యువతలకేశాననుకోనండి, ఎనక వాళ్ళు పాపం ముగ్గు తొక్కేస్తారేమో పసుపు, కుంకుమ అనే బాధుంటదండి. వాళ్ళు కూడా ముగ్గు చూసుకుంటూనే నడుస్తారండి. అందుకే నేను గడప ముందుకేస్తానిప్పుడు. మీరడుగుతారండి, గడప ముందుకి ముగ్గెందుకేస్తారు? వెనక్కి వేయొచ్చు కదా అని. వెనక నడుస్తారు గదా! అది నేను చేయలేనండి. కాబట్టి ఏ ముగ్గు వేయాలి? ఏ ముగ్గు వేయాలి? ఇదే ఆలోచన ఉంటదండి. ఇవాళైతే మాత్రం నేను భోగి రోజు ముగ్గు యేసుకుందాం కలర్‌లతోటి అనుకున్నాను. కానీ ఈరోజు భోగి కాదు కదా! ఇంకేదో ఒకటి యేసేసుకుందాము. ఆ ధనుర్మాసం ముగ్గులు 4 రోజులు మాత్రమే యేయగలిగానండి. నాకొచ్చినయి 4 ముగ్గులే. అవే రిపీట్ ఎలా చేయను? ఇంకా నాకొచ్చిన ముగ్గులే ప్రతిరోజు వచ్చినయే వేసుకుంటాననుకోని, ఈరోజు అష్టదళ పద్మం యేసుకొని చక్కగా దాంట్లో కొన్ని రంగులు నింపుకుంటే అయిపోతది కదా! ప్రతిరోజు నేను ఏసే ముగ్గులే వేస్తున్నానేమో అలా అనిపించకుండా నా మనసుకండి మీరనుకుంటారని కాదు. నా మనసుకు అనిపించొద్దు అనే రంగులేసుకుంటున్నానండి. పసుపు, కుంకుమ ఎక్కువ వేయకుండా ఇటు అటు సైడ్‌లకేసుకుంటున్నానండి నేను గుమ్మాలకి. ఏసుకొని ఇంకా మధ్యలో మాత్రం పసుపు, కుంకుమ ఒక్కొక్క రోజు ఏస్తాను. ఒక్కొక్క రోజు వేయను. వేయకుండా మాత్రం కలర్‌లు వేసుకుంటే నాకే ఏదో కొత్తగా వేసుకున్నట్టు ముగ్గు అనిపిస్తదండి. ముగ్గులన్నీ మర్చిపోయానండి. ముందు పెద్ద పెద్ద ముగ్గులొచ్చేయి. ఇక్కడ పెద్దది వేయలేను. అలాగని చిన్నది వేసినా కూడా సైడ్‌కని వేయాలండి. మా వోళ్ళు నడుస్తారు. ఇప్పుడు ఎక్కడి నుంచి నడుస్తామండి ముగ్గు వేస్తే అలాగా. అందుకని ఆ బాధ కూడా ఉంటదండి. నిజంగా ఇన్ని బాధలతో ముగ్గు వేసే కన్నా కింద ఉండి ఎక్కడన్నా చక్కగా ఊడ్చి చల్లుకోవడం అది బెటరండి. నాకనిపిస్తది ఒక్కో రోజు నాకేనా ఈ బాధ ఇంకెవరికన్నా ఉందా అనిపిస్తదండి. కానీ కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మీకు కూడా ఇదే బాధ అయితే మాత్రం అంటే రెంటిల్లని కాదండి. రెంటిల్లయినా ఏదైనా మన ఇల్లేనండి. మన ఇంటికైతే మాత్రం ఇంత తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మనం వేసుకోమాకని నేను చెప్తున్నానండి. కింద ఉంటే బావుంటది. ఇంకా పైన కాకుండా ఇల్లు అనుకుంటానండి. భగవంతుడు 50 గజాల్లో ఇచ్చినా, 100 గజాల్లో ఇచ్చినా ఒక సొంతిల్లిస్తే బావుంటదని